హామీల అమలుకు భారీగా నిధులు కావాలి. మరోవైపు పాలన నిర్వహణకు అయ్యే ఖర్చుతో ఖజానాపై భారం పడుతుంది. దీంతో ఖజానా నింపడానికి కావాల్సిన కసరత్తులు చేస్తూనే రాబడికి అతి ముఖ్యమైన రెవెన్యూ శాఖపై దృష్టి సారిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుపరచడం అంత ఈజీ అయిన విషయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రతి పథకం భారీ ఖర్చుతో కూడుకున్నదే. వీటితో పాటు నీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయంపై దృష్టి సారించాలన్న సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కలు వేసి వచ్చే త్రైమాసికానికి ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖకి తొలి 3 త్రైమాసికాల్లో కలిపి 4,670 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1,375 కోట్లు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు 1,475 కోట్లు, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 1,820 కోట్లు సమకూరింది. అయితే 5,400 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే రానున్న 3 నెలల్లో 730 కోట్లు రావాల్సింది. మరోవైపు ఆస్తుల క్రయ విక్రయాలపై ముందుగా చేసుకున్న ఒప్పందాల వల్లే ఎన్నికల సమయంలో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగాయని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 1,483 కోట్లతో ఈ జిల్లా ఒకటే అగ్రభాగాన ఉందని తెలిపారు. అయితే ప్రతి త్రైమాసికంలో 1,000 కోట్ల రూపాయలకు మించి ఆదాయం వచ్చింది. కానీ ఎన్నికల వల్ల జనవరిలో రిజిస్ట్రేషన్లు తగ్గిన 3 నెలల్లో 730 కోట్లు రాబట్టడం కష్టం కాదని అధికారులు భావిస్తున్నారు. సరైన రీతిలో ప్రణాళికలు తయారు చేస్తే త్వరలోనే ఈ టార్గెట్ను రీచ్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.